హాయ్ ఫ్రెండ్స్, తిన్నారా అందరూ? అందరు నేను మన మనమరాళ్ళ కోసం పాపడాలు దేవిన చూడండి అయినాయి. నా పెద్ద మనమరాలకు పాపడాలు అంటే బాగా ఇష్టం, అందుకే దేవిన అన్నీ ఎండబెట్టిన ఇయ్యాల తీసి పాపడాలు గోలిచ్చిన. చూడండి, అన్నిటికన్నా నాకు బ్యాట్ పాపడాలు అంటే బాగా ఇష్టం. ఇవి కూడా చాలా బాగుంటాయి పాపడాలు, పప్పులకు సైడ్కు. పిల్లలు తాప కింద తింటారు. గోలు ఇచ్చిన ఇంత ఇక అమాసాని ఇక పప్పు దినుసులు కూడా అన్నీ ఎండబెట్టినాయి. ఇవాళ ఇక డబ్బాలలో చూసే వరకల్లా ఇక పాపడాలు ఉన్నాయి, కొద్దిసేపు ఎండబెట్టి అన్నీ ఇక నూనెలో గోలిచ్చిన. ఇక కందిపప్పు, కొత్తిమీర అన్నీ ఎండబెట్టిన. ఇవేంటో తెలుసా ఫ్రెండ్స్ మీకు? ఇక ఈ ఉలువలు మార్కెట్కి వెళ్ళి తెచ్చుకున్నా నేను. ఇవి సంవత్సరానికి ఒక్కసారి అన్నా ఇట్లా గుడాలు పోసుకొని బుక్కాలన్నట, లేకపోతే పప్పు తిరిగేసుకొని కట్టు తిరిగ చారు చేసుకొని అన్న తినాలన్నట. పేయికి మంచిదంట ఉలువలు అది. అందుకే మా ఇంటికాడికి వెళ్ళి తెచ్చిన నేను. అక్కడ వాళ్ళు చెప్తే ఎండబెట్టిన. కొత్తిమీర గివి కొత్తిమీర మా ఇంటికి వెళ్ళినవి అయితే ఈరోజు ఎండబెట్టిన. ఈరోజు అన్నీ వేయించి పొడి చేయాలి కొంచెం. ఇవన్నీ వేయించి కొద్దిగా వేయించి పొడి చేసుకుంటా అయిపోయింది కొత్తిమీర పొడి. కోతులు కావాలి కాస్తున్నాయి, ఇంకా కోతులు విపరీతమైన కోతులు ఉన్నాయి. ఏవి ఎండబెట్టుకోవాలన్న భయం అవుతుంది. బాయ్, మరి పని తీరలేదు ఇంకా నాకు. మా వాళ్ళు దర్వాజా చూపించు డిజైన్ అంటారు. దీనికి అది పిడి చేయాలి, ఇంకా డోర్ది పరదది అది పిడి చేయాలి. ఇంకా పని ఉంది. బాయ్, మరి ఉంటుంది.